అలాగే డ్రామాలు వేసి కామ కూర్చుంటున్నాడు. అయ్యే నేను మనం చేస్తున్నా 41.15 లెవెల్కి మీరు దిగజార్చేశారు అంటే దానికి లేదండి మేము తర్వాత పూర్తి చేస్తా ఉంటారు. మీరు కాదయ్యా చెప్పాల్సింది, కేంద్ర ప్రభుత్వం చెప్పాలి అంటే మేము కేంద్ర ప్రభుత్వంలో భాగం కదా మేము చెబుతా ఉంటున్నారు. చాలా దుర్మార్గం. ఇవాళ మొత్తం కేంద్ర ప్రభుత్వం దీని నుంచి తప్పుకుపోవాలని వాళ్ళ మీద భారం పడుకోకుండా 45.72 లెవెల్కి నీరు నిలుపు చేయాలి అంటే R&RLA ఇంకా 25,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఆ 25 కోట్ల రూపాయలు ఇవ్వకోకుండా ఎగ్గొట్టేందుకు ఇవాళ చాలా క్లియర్ గా వారు వార్షిక నివేదికలు చాలా వివరంగా చెప్పేశారు. అయ్యా మేము 41.15కు సంబంధించినటువంటి డబ్బులు మాత్రమే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. దీనికి కావాల్సినటువంటి 12,157.53 కోట్ల రూపాయలు ఇచ్చేశాము. ఇక మీరు సర్దుకోమని చెప్పేటటువంటి పరిస్థితికి వచ్చారు. ఇది చాలా దారుణమైనటువంటి అంశం. ఈ దారుణమైనటువంటి అంశాన్ని ఎవరు మాట్లాడటలా. 3 మంత్రులు ఉన్నారు. సరే, ఒక ఆయన బీజేపీ ఆయన అనుకోండి, అది వేరే విషయం. మరి ఇక్కడ కింజారపు ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఇక్కడ మన పేమసాని గారు ఉన్నారు. ఇద్దరు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములు. రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే కనీసం